బడ్జెట్ సమావేశంలో భాగంగా 21 శాఖలకు సంబంధించిన గ్రాంట్లపై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ చర్చ జరగనుంది. మరో 19 శాఖలకు సంబంధించిన పద్దులపై మంగళవారం చర్చ జరగనుంది. ఈ 2 రోజుల పాటు సమావేశాలు అసెంబ్లీకి మాత్రమే పరిమితం కానున్నాయి. శాసన మండలికి సోమ, మంగళవారాలు సెలవు కావడంతో ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో బుధవారం చర్చ జరగనుంది. ఇవాళ అసెంబ్లీలో పురపాలక, పరిశ్రమలు, ఐటీ కమ్యూనికేషన్స్, ఎక్సైజ్, హోం, లేబర్, కమర్షియల్ ట్యాక్స్, స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, బీసీ వెల్ఫేర్ తదితర శాఖలకు సంబంధించిన డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరగనుంది. బడ్జెట్లో చేసిన కేటాయింపుల ప్రకారం నిర్వహణ పద్దు, ప్రగతి పద్దులకు ప్రభుత్వం ఎంతెంత ఖర్చు పెట్టనుందో వెల్లడించనుంది. సభ్యుల సందేహాలకు లేవనెత్తిన అంశాలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానమివ్వనున్నారు. ఇందులో హోం, పురపాలక, 3 రకాల ఎడ్యుకేషన్ తదితర శాఖలకు ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహిస్తున్నందున ఆయనే సమాధానమిచ్చే అవకాశం ఉంది.